ఫ్రెండ్స్, ఈక్విడియస్ సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక నిఫ్టీ ఈ రోజు మనం చూస్తే కనుక ఐ థింక్ ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ మనకు రావడం చూసాం. సో 24,570 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ 24,570 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇవాళ ప్రధాన కారణం మార్కెట్ పెరగటానికి రీజన్ ఏంటంటే కనుక వీకెండ్ లో గల్ఫ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సార్ట్ అవుట్ అయిపోయాయని ఒక వార్త రావడం తోటి, అండ్ సెకండ్ థింగ్ ప్రాబబ్లీ రిజల్ట్స్ రియాక్షన్. సో రిజల్ట్స్ వీకెండ్స్ లో ఏవైతే కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసాయో వాటిల్లో కూడా ఒక మంచి బయింగ్ రావడం తోటి. సో ఈ రోజు ఓపెనింగ్ 24,572 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ 180 పాయింట్స్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అవటం చేసాం. సో ఆ గ్యాప్ ఆల్మోస్ట్ కంటిన్యూ అయింది డే ఎండ్ వరకు. ఆఫ్ కోర్స్ 24,602 ఏదైతే మార్చ్ హైస్ ఉన్నాయో అక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ మనం తీసుకోవడం చేసాం. సో ఈ నేపథ్యంలో నిఫ్టీ కనుక మనకు చూస్తే డిసైసివ్లీ లాస్ట్ వీకే మనం అనుకున్నాం 200 డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి అప్ ట్రెండ్ కొనసాగే ఛాన్స్ ఉంది అని. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ థింక్ 24th జూలై రోజు మనకి 23,600 లో రావటం చేసాం. అక్కడి నుంచి కరెక్ట్ గా 7 సెషన్స్ లో 24,600 అంటే 1000 పాయింట్స్ ఆల్మోస్ట్ 7 సెషన్స్ లో పెరిగింది. సో ఇలా పెరిగినప్పుడు నిఫ్టీ కొంచెం కూల్ ఆఫ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో అది మనం వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే ఎక్కడా కనపట్లేదు ఇప్పుడు. అఫ్ కోర్స్ 24,650 పైన డిసైసివ్లీ క్లోజ్ అయిందంటే కనుక ప్రాబ్లీ మనకి గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో మార్చ్ గ్యాప్ ఏరియా 24,989 అండ్ 24,141 ఆ ఏరియా వరకే, 25,141 ఆ ఏరియా వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 400 పాయింట్స్ అప్ మూవ్ ఉన్నప్పటికీ మనకు ఒక మేజర్ సపోర్ట్ ఇమీడియట్లీ ఉండేది 24,370 దగ్గర, అంటే ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది కాబట్టి కొద్దిగా కాషన్ గా ఉంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. బట్ డిప్స్ అన్ని కూడా కొనే ప్రయత్నం చేయాలి. 24,370 అండ్ 24,187 అనేది డిమాండ్ జోన్. ఒకవేళ ఆ జోన్ కి వచ్చిందంటే కనుక 200 పాయింట్స్ రిస్క్ అండ్ 1000 పాయింట్స్ రివార్డ్ మనకి ఓపెన్ అప్ అవుతుంది కాబట్టి అక్కడ వీ షుడ్ ట్రై టు బై. సో బై డిప్ స్ట్రాటజీని మనం డెఫినెట్లీ నిఫ్టీలో అవలంబించాలి. ఇక మార్కెట్స్ లో పెరిగిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఐ థింక్ గ్రాసిమ్ సర్ప్రైజింగ్లీ ఈ రోజు బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవాలి, 5% అప్. దాని తర్వాత ఐటీ నేమ్స్ అండ్ ఆయిల్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా పెరిగాయి ఈ రోజు. టీసీఎస్, ఇన్ఫోసిస్ అలాంటి స్టాక్స్. అగైన్ ఇండిగో ఐ థింక్ మోర్ దాన్ 4% ఈ రోజు పెరగటం చూసాం. కొన్ని ఆటో నేమ్స్ సైడ్ తీసుకున్నాయని చెప్పాలి. బజాజ్ ఆటో, టాటా మోటార్స్, టీవీ, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ప్లాట్ఫామ్ కంపెనీ లైక్ ఎటర్నల్, జియో ఫైనాన్స్ ఈ రెండు కూడా పాజిటివ్ గా మనం ట్రేడ్ అవటం చూసాం. కోర్ సెక్టర్ లో కూడా ఈ రోజు మంచి బయింగ్ రావటం మనకు కనపడింది. సో ఇన్ఫ్రా అండ్ మెటల్ స్పేస్ లో లాంటి స్టాక్స్ లో ఐటీసీ శనివారం రోజు రిజల్ట్స్ ఇవ్వడం చూసాం. ఆ స్టాక్ కూడా ఒక 2% అప్ మూవ్ వెళ్ళటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ లీవర్ అండ్ ట్రెంట్, నెస్లెడ్ అండ్ స్టాక్స్ పాజిటివిటీకి మనకు కొనసాగిందని చెప్పొచ్చు. ఇక బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ప్రైవేట్ ఫైనాన్షియల్ నేమ్స్ లైక్ బజాజ్ ట్విన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో ఓన్లీ 6 లూజర్స్ ఉన్నాయి మనకి నిఫ్టీలో ఈ రోజు. హెల్త్ కేర్ అండ్ ఫార్మా స్పేస్ అండ్ ఆటో నేమ్స్ అని చెప్పాలి. సో ఇందాక మనం అనుకున్నాం 2 ఆటో నేమ్స్ ఏవైతే పాజిటివ్ గా ఉన్నాయో ఇక్కడ ఐ థింక్ మారుతి నెగటివ్ గా ఈ రోజు ట్రేడ్ అవటం చూసాం బికాస్ ఆఫ్ రిజల్ట్ రియాక్షన్ అనుకోవచ్చు. అపోలో హాస్పిటల్ అండ్ సన్ ఫార్మా మోర్ దాన్ 1% కట్ రావటం చూసాం వాటిల్లో. ఇక మిగతా 3 స్టాక్స్ మనం చూసుకుంటే కనుక ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్. ఆఫ్ కోర్స్ ఓఎన్జీసీ రేపు రిజల్ట్స్ ఇవ్వబోతోంది. ఇన్ఫాక్ట్ భారతీ ఎయిర్టెల్ కూడా రేపు రిజల్ట్స్ ఉంది కాబట్టి హెడ్ ఆఫ్ రిజల్ట్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ వెరీ సప్రెస్ ట్రేడింగ్ అనే చెప్పాలి. చాలా డిసైసివ్లీ ట్రేడింగ్ అవటం చూస్తున్నాం మనం. సో ఆల్మోస్ట్ మనకి ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవటం మనకు కనపడుతుంది చార్ట్స్ లో. 57,500 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ అదే పాయింట్ దగ్గర మనకి క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఒక డోజీ ప్యాటర్న్ విత్ స్మాల్ బాడీ అని అంటాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనం గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీ ఏదైతే ఇప్పుడే అనుకున్నాం మనం ఇందాక మార్చ్ హైస్ ఏవైతే ఉన్నాయో అది ఈ రోజు అచీవ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ 2 months బ్యాక్ అచీవ్ చేయడం మనం చూసాం. అందుకోసం ఈ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. ఏదైనప్పటికీ 200 డే మూవింగ్ యావరేజ్ 56,500 ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఈ స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ కింద ఆఫ్ కోర్స్ ప్రీవియస్ స్వింగ్ హై దాటాలి. అప్పుడే బ్యాంక్ నిఫ్టీలో ఒక మేజర్ బయింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ ప్రీవియస్ స్వింగ్ హై మనం చూస్తే కనుక 60,117 అనొచ్చు. మార్చ్ హైస్ చూస్తే కనుక ఆఫ్ కోర్స్ 58,706 కూడా ఒక మైనర్ హర్డిల్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 56,500 నుంచి 58,000-5,000 మధ్యలో కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అన్ని కూడా గ్రీన్ లో ట్రేడ్ అవటం చేసాం. ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ గెయినర్స్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ కనపడుతున్నాయి. మోర్ దాన్ 3% పెరిగిన నేమ్స్ లో ఫెడరల్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ కనపడింది. హౌఎవర్ మనకి పిఎస్యు నేమ్స్ అండ్ అదర్ లార్జ్ క్యాప్ ప్రైవేట్ నేమ్స్ అన్ని కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. సో మోర్ దాన్ 1.5% పెరిగిన నేమ్స్ లో ఇండస్ఇండ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా దే డిడ్ గుడ్. ఐ థింక్ లీస్ట్ పెరిగిన వాటిల్లో ఈ రోజు మనం చూస్తే కనుక 0.25% పిఎన్బి అండ్ 0.6% హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరగడం మనకు కనపడింది. లైక్ ఎఫ్ఎండ్ఓ స్పేస్ లో మనకు చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అంతా కూడా రిజల్ట్స్ రియాక్షన్ అనే చెప్పాలి. సో దాంతో పాటు ఐటీ నేమ్స్, ఆటో నేమ్స్, మెటల్, బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ ఎస్పెషల్లీ ప్రైవేట్ లెండింగ్ కంపెనీస్, క్యాపిటల్ గుడ్స్, రైల్వే స్టాక్స్ కూడా ఈ రోజు
రోజు మంచి అప్ మూవ్ రావటం చూసాం. అదే విధంగా హౌసింగ్ ఫైనాన్స్ నేమ్స్ కూడా డిడ్ గుడ్. సో బిగ్గెస్ట్ మూవర్ ఈ రోజు F&O స్పేస్ లో చూస్తే కనుక జూబిలెంట్ ఫుడ్ అబౌట్ 7% పెరగటం చూసాం. ఏపీఎల్ అపోలో 7%. సాల్ రిజల్ట్స్ రియాక్షన్, ఎల్ఎన్టీ మైంట్రీ, ఎంఫసిస్ బిఎఫ్ఎల్, పర్సిస్టెంట్ సిస్టమ్ గానీ ఇవన్నీ కూడా డిడ్ గుడ్. కేపీఐటీ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఐ థింక్ 4th డే ఆఫ్ ర్యాలీ, ఐ థింక్ రిజల్ట్స్ బాగున్నాయి ఈ స్టాక్ ది. సో అది మనకి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అదే విధంగా క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ లో ఏబీబీ, సిమెంట్స్ లాంటివి 3% ప్లస్ లో మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ ఆర్బిఎన్ఎల్ అండ్ ఇక్రా లాంటి స్టాక్స్ లో డిడ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ పిఎన్బి హౌసింగ్ ఇందాకే అనుకున్న నేమ్ మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఆటో నేమ్స్ లో ఫోర్స్ మోటార్ అండ్ అశోక్ లీలాండ్, ఇన్ఫాక్ట్ హుండై లాంటి స్టాక్స్ లో కూడా డిడ్ గుడ్ అని చెప్పాలి. ఇక వీక్ అయిన నేమ్స్ కూడా సిమిలర్ ఈవెంట్ బేస్డ్ ఆర్ రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పాలి. ముతూట్ ఫైనాన్స్ ఐ థింక్ సాటర్డే రిజల్ట్స్ ఇవ్వడం తోటి ఇది ఆల్మోస్ట్ 10% కింద ఓపెన్ అయిన స్టాక్ క్లోజింగ్ వచ్చేసరికి 7% కట్ తోటి నెగటివ్ గా క్లోజ్ అవటం చేసాం. అదేవిధంగా గేల్ ఐ థింక్ ఫ్రైడే రోజు వచ్చిన గెయిన్స్ అన్ని కూడా ఎవాపరేట్ అయిపోయాయి. రిజల్ట్స్ రియాక్షన్ అగైన్. సో ఐ థింక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ అన్నిట్లో కూడా సెల్లింగ్ రావటం మనకు కనపడింది. బికాస్ ఐఈఎక్స్ కి సుప్రీం కోర్ట్ లో నెగటివ్ గా వాళ్ళ అగేన్స్ట్ గా తీర్పు రావటం చేసాం. సో ఆ స్టాక్ 3% కట్ రావటం చేసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఎంసీఎక్స్ అండ్ బిఎస్సి క్లోజ్ టు 2% వరకు కూడా కట్ రావటం చూసాం. అండ్ ఫార్మా నేమ్స్ డెఫినెట్లీ సెల్ ఆఫ్ కి గురని చెప్పొచ్చు. అరబిందో, లుపిన్ లాంటి స్టాక్స్ ఫ్రంట్ లైన్ ఎస్పెషల్లీ ఐ థింక్ మంచి సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో పవర్ సెక్టర్ లో కొద్ది సెల్లింగ్ అనేది మనకి కనపడింది. సిజీ పవర్ అండ్ ప్రాబ్లీ స్వల్ప ప్రాఫిట్ బుకింగ్. డిక్సన్ టెక్నాలజీస్ 4th డే ఆఫ్ సెల్ ఆఫ్ అనేది మనకు కొనసాగింది. ఇక క్యాష్ సెగ్మెంట్ లోను వీఆర్ సీయింగ్ రిజల్ట్స్ రియాక్షన్ అండ్ ఈవెంట్ బేస్డ్ ఆర్ మేబీ బ్రోకరేజ్ నోట్స్ తోటే ఐ థింక్ ఎవ్రీథింగ్ హెస్ గోన్ అప్. సో నహర్ స్పిన్నింగ్ ఐ థింక్ జెఫ్రీస్ బై రేటింగ్ ఇవ్వడం తోటి ఈ స్టాక్ 11% పెరగటం చూసాం. అదేవిధంగా రిజల్ట్స్ బాగా ఇచ్చిన రెడింగ్టన్ అండ్ జ్యోతి స్ట్రక్చర్ ఇవన్నీ కూడా దే డిడ్ వెరీ గుడ్ అని చెప్పాలి. షుగర్ స్పేస్ ఇవాళ మంచి ర్యాలీ రావటం చూసాం. రానా షుగర్ 8% పెరగటం చూసాం. అదేవిధంగా ఆటో కాంపోనెంట్స్ దే డిడ్ గుడ్. గ్యాబ్రియల్ అండ్ అదర్ నేమ్స్ అండ్ ఐటీ రిలేటెడ్ నేమ్స్ కూడా ఈ రోజు మంచి మూవ్ రావటం చూసాం. ఎస్పెషలీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో సొనాటా సాఫ్ట్ గానీ, ఆఫ్లే ఇండియా ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. కొన్ని బీట్ అండ్ డౌన్ నేమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా కరెక్షన్ కి లోన్ అయిన స్టెర్లైట్ టెక్నాలజీస్ గానీ, రిలయన్స్ ఇన్ఫ్రా గానీ, ఈ2ఈ టెక్నాలజీస్ గానీ, ఎంటార్ టెక్నాలజీస్ ఇవన్నీ అప్పర్ సైడ్ 5% లాక్ అవుట్ అని చూసాం. అండ్ ఆయిల్ రిలేటెడ్ నేమ్స్ లో డెఫినెట్లీ ఈ రోజు బయింగ్ అనేది కనపడింది. సో చెన్నై పెట్రోల్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ ఐ థింక్ ఇన్ఫ్రా స్పేస్ లో కేఎన్ఆర్ టెక్నాలజీస్ ఇట్ డిడ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక వీక్ అయిన నేమ్స్ అగైన్ ఈవెంట్ బేస్డ్ అండ్ రిజల్ట్స్ రియాక్షన్ అనే చెప్పాలి. సెన్కో గ్లోబల్ 7% కట్ రావటం చూసాం. రిజల్ట్స్ రియాక్షన్. వీనస్ పైప్ అబౌట్ 6% కట్ రావటం చూసాం. ఫార్మాలో ఐ థింక్ నారాయణ హృదయాలయ ఐ థింక్ ఒక 4% కట్ రావటం మనకు కనపడింది. జీ టెలి 14% నాక్ ఆఫ్ అవటం చూసాం. దానికి ప్రధాన కారణం సెబీ ప్రమోటర్స్ ని సుభాష్ చంద్ర గారిని అండ్ ఇంకొక ప్రమోటర్ ని ఆల్మోస్ట్ 2 years బ్యాన్ విధించడం మనకు కనపడింది. సో ఆ స్టాక్ 14% కట్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ తంగన్ మలై దీని ట్రబుల్ ఇంకా అవ్వలేదు. లాస్ట్ 3 days గా 20% పెరిగిన స్టాక్. ఇన్ఫాక్ట్ ఫ్రైడే 10%, ఈ రోజు 5% కట్ రావటం చూసాం. ఎస్ఎంఎల్ M&M మహేంద్ర, ఎస్ఎంఎల్ మహేంద్ర ఏదైతే ఉందో 40% పెరిగినా ఈ రోజు ఒక 5% రిట్రేస్మెంట్ రావటం చూసాం. బికాస్ వాళ్ళ మనకి న్యూస్ ఆల్రెడీ 3 days బ్యాకే రావటం కనపడింది మార్కెట్స్ లో. వాళ్ళ డివిజన్ ఏదైతే ఉందో లార్జ్ ట్రక్స్ వాటన్నిటిది కూడా దే ఆర్ డైవర్సిఫైయింగ్ అనేసి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ గోల్డియం గానీ, సాటిన్ క్రెడిట్ గానీ, సూలా వైన్స్, ఎస్కే మెక్ ప్రొడక్ట్స్ వీటన్నిటిలో కూడా సెల్లింగ్ అనేది కొద్ది కొనసాగింది. ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. సో జూలైలో ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 27 crores ఇన్వెస్ట్ చేశారు. అదొక పాజిటివ్ న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఆగస్ట్ లో ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. అండ్ లాస్ట్ 7 sessions లోనే 1000 points పెరిగినాక మార్కెట్ కొంచెం బ్రీతర్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ రోజు నుంచి 3:15 కి క్యాష్ మార్కెట్ ట్రేడ్స్ అనేవి జరగట్లేదు. F&O ఎస్పెషల్లీ ఓన్లీ F&O లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ లో 3:15 కి ఆగిపోతాయి. అండ్ 320 to 340 మధ్యలో F&O ప్రైస్ డిస్కవరీ అనేది జరుగుతుంది. అది మనకి కేర్ఫుల్ గా వాచ్ చేయాలి అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే క్లోజింగ్ బేసిస్ కి మనకి క్యాష్ మార్కెట్ కి ఫ్యూచర్స్ కి డిఫరెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. అదర్వైజ్ రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది ఇంకా కంటిన్యూస్ గా. అండ్ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ అనేది మనకి బయటికి రావటం చూసాం. అండ్ ఎక్కడైతే మన హోల్డింగ్స్ ఉన్నాయో రిజల్ట్స్ ని అనలైజ్ చేసుకుని ఒకవేళ బాగలేదు అంటే కనుక ప్రాబ్లీ వాటిలోంచి బెటర్ స్టాక్స్ షిఫ్ట్ అవుతాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.